పేరు వచ్చేసి డి రవికుమార్. అది గుత్ప గ్రామ గంగపుత్ర సొసైటీ ప్రెసిడెంట్ను. అట్లనే ఈరోజు మా గుత్ప గ్రామంలో గంగపుత్ర సొసైటీ సంఘం లోపల ఎన్ఏబిడిబి నుండి మాకు 90,000 రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. అది సంఘం డెవలప్మెంట్, సంఘం యొక్క కార్యాలయం ఓపెనింగ్ చేస్తూ ఈ కార్యాలయం ద్వారా ఆ సంఘం యొక్క చెరువుల ద్వారా సంపదను పెంచుకుంటూ అన్ని పిల్లల కోసము, ఉద్యోగాల కోసము ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చెరువులలో సంపద పెంచుకొని ఆ సంపద ద్వారా వచ్చినటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులను అన్ని సంఘ సభ్యులందరూ షేర్ చేసుకొని ఎదగాలని, వ్యాపార పరంగా కూడా ఎదగాలని చెప్పేసి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు ఇంకా ముందు రాబోయే తరంలో ఇంకా డబ్బులు ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది. వాటన్నింటినీ ఉపయోగించుకొని డెవలప్ కావాలని చెప్పేసి ఆకాంక్షతో ఈరోజు ఆఫీస్ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. జై గంగపుత్ర. జై గంగపుత్ర. ఈరోజు నా పేరు దశరథ్. నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో మేనేజర్గా జాబ్ చేస్తూ రిటైర్మెంట్ అయ్యింది. ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను. అయితే ఈ మహోత్సవంలోకి వచ్చిన ఈ సొసైటీ మహోత్సవం చేశారు వీళ్ళు. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. దానికి అధ్యక్షుడు దుబ్బాక రవి గారు, లాయర్ గారు చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఆయన సంఘంలో ఒక ఏకతాటి మీద నిలబెట్టి సంఘ సభ్యులందరినీ ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నారు. తను ఒక లాయరే కాదు, మంచి వక్త కూడా. తను ప్రతి ఒక్క సభ్యుడి మీద కన్నేసి వాళ్ళందరూ చెదిరిపోకుండా, ఎక్కడ కూడా చెడు వ్యసనాలకు లోను కాకుండా అందరినీ కాపాడుతున్నాడు. చాలా సంతోషం. ఇది ముఖ్యంగా ఈ విషయం ఏంటంటే, ఈరోజు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఈ నిధులతో 90,000 రూపాయలతో ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు వీళ్ళు. ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ తీసుకొచ్చారండి, టేబుల్స్, చైర్స్, ఆఫీస్ కావాల్సిన సామాగ్రి అంతా కూడా కొన్నారు. దీని ఒక పండగ వాతావరణం లాగా అరటాకులు, మామిడి తోరణాలు, పూలతో మంచి అలంకరణ చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఓపెన్ చేయించారు. ఇది ఒక ప్రతి సంఘానికి కనువిప్పు లాంటిది. ప్రతి సంఘ సభ్యులు కూడా ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనకు గవర్నమెంట్ ఇచ్చిన అదొక గుర్తింపు అన్నమాట. గుర్తింపు ఏంటంటే ఇవి ఎందుకు ఇస్తున్నది, ప్రతి సంఘానికి వాళ్ళు డెవలప్ కావాలి, వాళ్ళ లోపల చదువు చైతన్యం రావాలి, వాళ్ళు కూడా వాళ్ళందరి లోపల కూడా ఒక చదువుకుంటే ఒక మంచి మార్గంలో నడుస్తామనే భావన రావాలి వాళ్ళకి. అందుకని ఈ ప్రోగ్రామ్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదుపులోకి తీసుకొచ్చింది. దీన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని ప్రతి కుల సభ్యులకు, ప్రతి సంఘములకు, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి గంగాపుత్రుల సంఘాలకు కూడా నేను వినతి చేస్తున్నాను. మీరందరూ కూడా ఈ విధంగా ఫండ్స్ తీసుకొని సంఘాలను మంచిగా నడుపుకుంటారని ఆశిస్తున్నాను.